నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. బీపీ నుండి ఈసీజీ దాకా, చిన్న చిన్న గాయాల దగ్గర నుండి గుండెపోటు దాకా ఇలా పరీక్షలు, వైద్య విధానాలను మనిషిపై కాకుండా అచ్చంగా మనిషిలా ప్రవర్తించే బొమ్మలపై ఆధారపడి శిక్షణ పొందితే ఎంత బాగుంటుందో కదా. నర్సులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి అలాంటి అద్భుత సదుపాయాన్ని కల్పించే సిమ్యులేషన్ ల్యాబ్ గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. రిపేరింగ్ నేర్చుకోవాలంటే ఒక మెకానిక్ దగ్గర 5-6 నెలలు పనిచేసి ఆ తరువాత 4-5 రకాల బైకులపై ప్రయోగాలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరిదిద్దుకోవచ్చు. మరి డాక్టర్ల పరిస్థితి అలా ఉంటుందా? పేషెంట్ కు చికిత్స చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు దొర్లినా రోగి ప్రాణాలు గాలిలో దీపంలా మారిపోతాయి. రోగికి ఎలాంటి హాని లేకుండా చికిత్స అందించాలంటే మాత్రం మెడిసిన్ లో చదువుకున్న విషయాలపై బాగా ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్లకు అలాంటి శిక్షణ పొందేందుకు మృతదేహాలు, అనుమతులు, గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీలు వగైరా చాలా అవసరమవుతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇప్పుడు సిమ్యులేషన్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్ల శిక్షణకు కల్పతరువుగా అందుబాటులోకి వచ్చిన సిమ్యులేషన్ ల్యాబ్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాదు, లియనార్డో డావిన్సీ మానవ శరీరాకృతిని, అస్థిపంజర నిర్మాణాన్ని మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మానవునిలా స్పందనలు కలిగిన సిమ్యులేషన్ బొమ్మల్ని తయారు చేసుకుని వాటిపై వైద్యశాస్త్రం తాలూకు సిద్ధాంతాలను ప్రయోగాల రూపంలో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన సిమ్మెన్ 3G అనే మ్యానికిన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని మ్యానికిన్స్లలో, స్పెషల్లీ వైద్య రంగంలో మనము అవసరానికి అనుగుణంగా దీన్ని మార్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైద్య కళాశాలలో దీని ఉపయోగాలను చూడవచ్చు మనము. దీంట్లో ఏంటంటే 3 విషయాలు తప్ప అన్ని విషయాలు మన మానవుడు ఏం చేయగలుగుతాడో, ఎలా చూపించగలుగుతాడో అవన్నీ మనం ఇక్కడ చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ శ్వాస ఎలా ఉందో చూడాలనుకోండి, మీరు స్టెత్ పెట్టి చూస్తే మనకు ఎలా వినిపిస్తుందో నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్లో అలా చూడొచ్చు. అండ్ మీకు గుండె చప్పుడు వినాలనుకోండి, గుండె చప్పుడు ఎలా వినొచ్చు. సో ఇప్పుడు నాకు క్లియర్గా స్పష్టంగా వినిపిస్తుంది, పేషెంట్ క్లియర్గా ఉన్నాయి, లంగ్స్ క్లియర్గా ఉన్నాయి, అండ్ హార్ట్ అవన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పేసి. దీంట్లో ముఖ్యంగా హెడ్ నుంచి టో వరకు తీసుకుంటే పేషెంట్ని మనము స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టడం చూడొచ్చు. పేషెంట్ ఏడుస్తాడు, పేషెంట్ ముక్కులో నుంచి ద్రవాలు వస్తాయి, నోట్లో నుంచి కూడా ద్రవాలు వస్తాయి. దాన్ని మేము సీక్రిషన్స్ అంటాము, ఓరల్ సీక్రిషన్స్ అంటాము. అండ్ పేషెంట్ మాట్లాడగలుగుతాడు, పేషెంట్ నోరు అంటే ట్రిస్మస్ అంటాం దాన్ని మేము, నోరు బంద్ అంటే క్లోజ్ చేయగలుగుతాడు. అండ్ పేషెంట్ సడన్గా ఇలా సీజర్స్ కూడా వస్తాయి దీంట్లో, అంటే ఫిట్స్ లాంటివి కూడా రావచ్చు. ఇవి కూడా మనం దీంట్లో సిమ్యులేట్ చేయొచ్చు. అండ్ నోట్ల నుంచి ద్రవాలు వస్తున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ మనము స్పెషల్లీ మెడలో అంటే మన గొంతు భాగంలో మీరు వినే ఉంటారు ట్రాకియోస్టమీ అని, లేకపోతే నీడిల్ క్రికోథెరటమీ అని. అంటే మేము బేసిక్గా చేసే సర్జికల్ ప్రొసీజర్స్ ఇవి, ఎమర్జెన్సీలో చేసే సర్జికల్ ప్రొసీజర్స్ దీంట్లో చేయొచ్చు. కమింగ్ టు ద చెస్ట్ పార్ట్, దీంట్లో ఛాతీ భాగంలో ఏంటంటే సాధారణ శ్వాసకు సంబంధించిన చప్పుళ్ళు వినొచ్చు, శబ్దాలు వినొచ్చు, హార్ట్కి సంబంధించి వినొచ్చు. ఇవి నార్మల్. అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్, అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ కూడా వినొచ్చు దీంట్లో. అండ్ మీరు చూడొచ్చు ఇప్పుడు చెస్ట్ ఎలా పైకి కిందికి అవుతుందో, జస్ట్ యూ కెన్ సీ. ఇలా కొద్దిగా కింది భాగంలో వస్తే మనము పేగులో నుంచి వస్తున్నటువంటి శబ్దాలు కూడా వినొచ్చు. హైపరెమిసిస్ అంటాము, అంటే పేగులకు సంబంధించిన కదలికలు కూడా వినొచ్చు దీంట్లో. సుశ్రుతుడు ప్రపంచ మానవాళి చరిత్రలో మొట్టమొదటి శస్త్రకారుడు. ఆయుర్వేద వైద్య విభాగానికి చెందిన వైద్యుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన వైద్యుడు. విరిగిన ఎముకలను అతికించడంలో, కంటి శుక్లాలను తొలగించడంలో, కిడ్నీలో రాళ్లను తొలగించడంలో, అవసరం మేరకు కొందరిలో సిజేరియన్లను పోలిన ఆపరేషన్లను చేయడంలో సుశ్రుతుడు ఆనాడే సిద్ధహస్తుడని ప్రతీతి.
మరీ ముఖ్యంగా తెగిన అవయవాలను అతికించడంలో సుశ్రుతుడిది అందెవేసిన చెయ్యి. పుచ్చిపోయిన దంతాలను తొలగించడం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, వరి బీజం లాంటి సమస్యని పరిష్కరించడం లాంటివన్నీ సుశ్రుతుడు చేశాడని ప్రతీతి. అప్పట్లో శస్త్రచికిత్సలకు సంబంధించి దాదాపు 120 వైద్య పరికరాలను సుశ్రుతుడు వాడేవాడని చెబుతారు. అయితే సుశ్రుతుడికి ఆనాటికి ఇన్ని రకాల ఆపరేషన్ల తాలూకు ప్రయోగాల్ని నేరుగా మనుషుల మీద చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండేది కాదు. అయితే ఇప్పటి వైద్య సిబ్బందికి అలాంటి ఇబ్బంది అస్సలు లేదు. ఇప్పుడు మనిషిని పోలిన అచ్చం మనిషిలానే ప్రవర్తించే సిమ్యులేషన్ బొమ్మలపై దాదాపు 100,000 చికిత్సా పద్ధతుల్ని యథాతథంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మామూలుగా మనము పేషెంట్లో చూసేటటువంటి పల్స్ ఏదైతే ఉందో, నాడి ఏదైతే ఉంటామో, ఇక్కడ మన మెడలో, గొంతులో, స్పెషల్లీ గొంతు భాగంలో ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్రాకియల్ అంటాము, ఇక్కడ చూడొచ్చు. దెన్ పేషెంట్కి సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు. దీన్ని మనం రేడియల్ పల్స్ అంటాము దీన్ని. అండ్ ఇక్కడ ఫిమోరల్ పల్స్ అంటాము, ఈ పల్స్ కూడా చూడొచ్చు. అండ్ కొద్ది కింది భాగంలో వస్తే మీరు డోర్సాలిస్ పెడిస్ అంటాము, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇవన్నీ మామూలు మానవులంలో ఎక్కడెక్కడైతే చూడగలుగుతామో అన్ని రకాలుగా దీంట్లో చూడొచ్చు. మామూలుగా 2 సైడ్లు కూడా చూడొచ్చు, ఒకటే సైడ్ కాకుండా 2 సైడ్లు కూడా చూడొచ్చు. అదే కాకుండా ఇంకో విశిష్టత ఏంటంటే, మామూలుగా మనము వెలుతురు నుంచి చీకటి ప్రదేశంలో పోయినప్పుడు సడన్గా మనం కళ్ళు చీకటి కావడము, లేకపోతే మన కనుగుడ్లు ఏవైతే చిన్నగా కావడం చూడొచ్చు. సేమ్ రియాక్షన్ ఈ పేషెంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే యూ కెన్ సీ వెరీ ఈజీలీ, వీ కెన్ సీ. అండ్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి మనకి. దీంట్లో ఇంకొక విశిష్టత ఏంటంటే, దీంట్లో RFID ట్యాగ్స్ అని ఉంటుంది. RFID ట్యాగ్స్ అంటే ఇది మీరు కనిపిస్తుండొచ్చు మీకు. దీంట్లో ఏం చేస్తామంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్, RFD ట్యాగ్స్ అంటాం దీన్ని. మనము మామూలుగా పేషెంట్కి, లేకపోతే మేము డాక్టర్లతో కానీ నర్సెస్తో కానీ మన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు దీన్ని మనము ఇలా సిరెంజ్కి పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు 0.4 mg/ml ఉందనుకోండి. అంటే 1 mlకి 0.4 mg ఇవ్వాలి. ఒకవేళ మీరు ml అంటే పర్ ఎంఎల్లో కాకుండా 1/2 ml ఇచ్చారనుకోండి, ఇలా ఇది మనకు చెప్తుంది మీరు 1/2 ml ఇచ్చారంటే 0.2 mg మాత్రమే ఇచ్చారని కూడా చెప్తుంది. అంత యాక్యురసీ ఉంటుంది దీంట్లో. ఇది సామాన్యంగా క్రిటికల్ కేర్లో, తర్వాత ఎమర్జెన్సీలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డ్రగ్ డోసేజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద పేషెంట్ మేనేజ్మెంట్ అనొచ్చు మనం. అంటే ఏ పేషెంట్ అయినా సరే అత్యవసర పరిస్థితుల్లో మనము పేషెంట్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రతి డ్రగ్ డోసు చాలా ఇంపార్టెంట్. సో అంత యాక్యురసీ చూపిస్తుంది దీంట్లో. తర్వాత ఇంకొక విషయానికి వస్తే, దీన్ని మేము డీఫిబ్రిలేటర్ అంటాము. ఐ థింక్ మీరు పిక్చర్లలో చూసే ఉంటారు. దాంట్లో షాక్ ఇస్తారు, సడన్గా గుండె ఆగిపోతే షాక్ ఇచ్చి మేము రివర్ట్ చేస్తాం యూజువల్లీ. సో దీన్ని డీఫిబ్రిలేటర్ అంటాము. దీంట్లో ఏంటంటే, మనం ఒకవేళ ఈ డీఫిబ్రిలేటర్ యూస్ చేస్తున్నాం అనుకోండి, డీఫిబ్రిలేటర్ యూస్ చేసేటప్పుడు మామూలుగా మేము 200 joules అంటే 200 joules ఇస్తాము అరెస్ట్ పేషెంట్లో. మనం సెలెక్ట్ చేసి 200 బదులు 150 సెలెక్ట్ చేసామనుకోండి, సెలెక్ట్ చేసి మనం షాక్ ఇచ్చామనుకోండి, ఇది కూడా మనకు చెప్తుంది మనం 150 ఇచ్చామని చెప్తుంది. యాక్చువల్గా అయితే 200 ఇవ్వాలి. అంత యాక్యురసీ. అంటే షాక్ ఇచ్చినా కూడా, అంటే మనం ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా అది రికార్డ్ అవుతుంది, అది మనకు చెప్తుంది ఎంత ఇచ్చామని చెప్పేసి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద డీఫిబ్రిలేటర్. ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్రమాదం జరిగి కాలో చెయ్యో విరిగింది, అప్పుడేం చేయాలి? ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకునేందుకు మనిషిలా స్పందించే ఒక కంప్యూటర్ బొమ్మపై ప్రయోగాలు చేసుకునే సౌలభ్యం డాక్టర్లకు, నర్సులకు ఉంటే బాగుంటుంది కదా. అలాంటి చక్కటి సౌలభ్యాన్ని అందించే సిమ్యులేషన్ ల్యాబ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చేయి పట్టుకుని పల్స్ చూడడం, కంట్లో కంటిపాప ఎలా ఉందో పరీక్షించడం, నోట్లో నాలుకపై తడి ఎలా ఉందో చూడడం, గోళ్ల రంగు, రూపు ఎలా ఉందో గమనించడం, ఇవన్నీ కూడా రోగి తాలూకు ఆరోగ్యాన్ని అంచనా వేసే పద్ధతులు. కాకపోతే కాస్త పాత పద్ధతులు.
ఇప్పుడు బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, గుండె వేగాన్ని అంచనా వేసే ఈసీజీలు, మెదడులో విద్యుత్ తరంగాల రేటును పరీక్షించే ఈఈజీలు, ఇంకా యాంజియోగ్రామ్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ సిటీ స్కాన్లు, ఇలా ఎన్నో పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆపరేషన్లలో కూడా మత్తు లేకుండా మొరటుగా కోసి కుట్లు వేసే దగ్గర నుంచి ఎనస్థీషియా వాడి ఖచ్చితమైన కోతలతో చర్మంలో కలిసిపోయే కుట్లు మొదలుకొని లాప్రోస్కోపీ, రోబో సర్జరీల దాకా అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలైనా, ప్రథమ చికిత్సలైనా, ఆపరేషన్లైనా ఏవైనా సరే వీటిని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రోగులపై చేయగలరు. నేడు అందుబాటులోకి వచ్చిన సిమ్యులేషన్ ల్యాబ్లో వేలాది సర్జరీలను మనుషులపై చేసినట్టుగానే మనిషిలా అనుకరించే మరబొమ్మలపై చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ట్రామా కేస్ సినారియోస్ ఏదో ఉన్నాయి అంటే మాత్రం ఇదేం చేస్తామంటే ఈ పేషెంట్ చెయ్యి ఇది తీసేసి మేము ఈ చెయ్యి అటాచ్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో నుంచి రక్తం రావడం అనేది జరుగుతుంది. ఇది మేము స్పెషల్లీ ట్రామా కేసెస్లో చూసేదన్నమాట. ఇదే కాకుండా మీరు ఒకవేళ ఇక్కడ చూస్తే ఇది పేషెంట్ మానిటర్ అంటాం మనము. దీని మీద మనం ఈసీజీ చూడొచ్చు, మామూలు ఈసీజీ, మామూలు నుంచి అబ్నార్మల్ ఈసీజీ. ఇది శాచ్యురేషన్ అంటే రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణం ఎంత ఉందో అది కూడా చూపిస్తుంది మనకి. దీంట్లో ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ కూడా చూడొచ్చు అండ్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్, సిస్టోలిక్ ఎంత ఉంది, తర్వాత ప్యాప్ అంటాము, లేకపోతే రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పరిణామం ఎంత ఉందో అది కూడా చూడొచ్చు. ఇది మన నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది, అంటే ఐ మీన్ పల్స్ రేట్, దిస్ ఈజ్ రెస్పిరేటరీ రేట్, ఇది శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు పేషెంట్. అండ్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు సిస్టోలిక్ బై డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ కూడా చూపిస్తుంది. అండ్ మనకు 12 లీడ్ ఈసీజీ కావాలనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే 12 లీడ్ ఈసీజీ, ఒక 12 లీడ్ ఈసీజీ కావాలంటే 12 లీడ్ ఈసీజీ కూడా చూడొచ్చు దీంట్లో. లేదు ఎక్స్రే కావాలంటే ఎక్స్రే కూడా చూపించవచ్చు మనం దీంట్లో. ఒకప్పుడు శరీరాన్ని మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు ఇలా ఓ 5 ప్రధాన అవయవాల ఆధారంగా చేసుకుని వాటితో పాటే ఎముకలు, నరాలు, రక్తనాళాలు, చర్మం ఇలా ఇంకొన్ని విభాగాల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని వైద్యం చేసేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు శరీరంలోని ఏ భాగాన్ని తీసుకున్నా అందులో మరో 50-60 సబ్ స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రకంగా శరీరం మొత్తాన్ని తీసుకుంటే దాదాపు వేలాది సూపర్ స్పెషాలిటీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొత్త ఆపరేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే ఎమర్జెన్సీ కేర్లో, క్రిటికల్ కేర్లో కూడా రకరకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటి విషయంలో కూడా వైద్యులకు, నర్సులకు ప్రాక్టీస్ చేసుకునేందుకు నేడు సిమ్యులేషన్ ల్యాబ్లో చక్కటి సౌలభ్యం ఉంటుంది. మనము పేషెంట్ని ఇంటుబేట్ కూడా చేయొచ్చు, అంటే అత్యవసర పరిస్థితుల్లో ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం మేము శ్వాసనాళంలోకి. పేషెంట్ తనంతట తాను శ్వాస తీసుకోకపోతే దానికి ఏం చేస్తామంటే మన దగ్గర లారింజోస్కోప్ ఉంటుంది. దీనికి కొన్ని సందర్భాల్లోనే మాత్రమే చేస్తాం మేము, ఐ మీన్ అత్యవసర పరిస్థితుల్లో దీన్ని మేము ఇంటుబేషన్ అంటాము. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఒకవేళ చూస్తే నార్మల్ అనాటమీ అంటే మనిషి అన్నవాహిక కానీ లేకపోతే శ్వాసనాళం చూసే ఎలా ఉంటుందో అలానే చూడొచ్చు అండ్ మేము దీన్ని ఇంటుబేట్ చేస్తామన్నమాట. సో అది కూడా చేయొచ్చు మనం దీంట్లో దగ్గర ఒక 1,00,000 పై చిలుకు అంటే 1,00,000 కంటే ఎక్కువ కేస్ సినారీస్ చేయొచ్చు. దాంట్లో మెడికల్ కేస్ సినారీస్ కావచ్చు, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ చెస్ట్ పెయిన్ కానివ్వండి, లేకపోతే ఫిట్స్ కానివ్వండి, లేకపోతే స్ట్రోక్ కానివ్వండి, ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ అయినా, లేదంటే మినిమల్గా కొద్దిగా ట్రామా కేసెస్ ఇంతకుముందు చెప్పినట్టు నీడిల్ క్రిక్ చేయొచ్చు, లేదంటే టెన్షన్ నిమోథోరాక్స్ అంటామండి మేము. టెన్షన్ నిమోథోరాక్స్ అంటే ఏంటంటే మామూలుగా సాధారణ పరిస్థితుల్లో మీరు వినే ఉంటారు, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు స్టీరింగ్ ఛాతీకి బలంగా గుద్దుకొని పేషెంట్ అక్కడికక్కడే మరణించాడని వినుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే స్టీరింగ్ అనేది ఛాతీకి గుద్దుకోవడం మూలాన మన ఊపిరితిత్తులకు ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో ఊపిరితిత్తులకి ఆ పొరకి మధ్యలో గాలి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ గాలి ఎక్కువ కావడం మూలాన ఏమవుతుందంటే ఊపిరితిత్తులు ఒక సైడ్కి తోయబడతాయి. దాని మూలాన పేషెంట్ గాలి పీల్చుకోలేడు, గాలి వదులుకోలేడు. దాని మూలన పేషెంట్ మరణించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఆ కేస్ సినారియో కూడా క్రియేట్ చేసి నీడిల్ డీకంప్రెషన్ అంటాం. నీడిల్ డీకంప్రెషన్ అంటే ఒక 14 గౌజ్ నీడిల్ తీసుకొని ఛాతీలో 2nd and 3rd ఇంటర్కాస్టల్ స్పేస్ మధ్యలో మనం ఒకవేళ పేసామంటే ఆ ప్రెషర్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది అండ్ పేషెంట్ మామూలుగా
శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా కూడా మనము పేషెంట్ని కాపాడచ్చు. ఇవన్నీ మన దగ్గరకు వచ్చే వైద్యులు కానివ్వండి, లేకపోతే నర్సులు కానివ్వండి, వాళ్ళు సకాలంలో దాన్ని గుర్తించి సకాలంలో దాన్ని స్పందించి సరైన వైద్యం అందిస్తే మనకు సంబంధించిన ఆ మానిటర్లో మొత్తం ఏదైతే పేషెంట్ మానిటర్ ఉందో దాంట్లో అన్ని పారామీటర్స్ కరెక్ట్గా రావడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల్లో కొన్నిటికి ప్రథమ చికిత్స అవసరమవుతుంది, కొన్నిటికి సర్జరీ అవసరమవుతుంది. ప్రథమ చికిత్స, సర్జరీ ఈ రెండిటిలో సరైన నైపుణ్యం ఉంటే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. ఈ నైపుణ్యాలు అభివృద్ధి కావాలంటే దానికి తగినంత ప్రాక్టీస్ అవసరం. వైద్య సిబ్బందికి ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుని నైపుణ్యాలు పెంచుకునేందుకు ఈ సిమ్యులేషన్ ల్యాబ్ ఎంతగానో సాయపడుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిమ్యులేషన్ శిక్షణా తరగతులు ఇప్పుడు హైదరాబాదులో పలు చోట్ల జరుగుతున్నాయి. ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణనిచ్చి నైపుణ్యతను పెంచుతున్నారు. పురుడు పోయడం ఎలా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందించడం ఎలా మొదలైన విషయాలతో పాటు అన్ని రకాల చికిత్సలను ఈ బొమ్మలపై వైద్యులకు నేర్పిస్తున్నారు. ఒకవేళ చికిత్స చేయడంలో పొరపాట్లు జరిగినా ఎలా సరిదిద్దుకోవచ్చనేది నేర్పిస్తున్నారు. అన్ని రకాల బొమ్మలు 200 వరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసి శిక్షణను ఇస్తున్నారు. ఈ సిమ్మన్ ఏజీ బొమ్మలో మనిషిలో ఉండే అన్ని రకాల అవయవాల్ని పొందుపరిచారు. కాబట్టి అన్ని రకాల సర్జరీలను ప్రత్యక్షంగా చేసి చూపించే అవకాశం ఉంది. అంతేకాదు, మనిషితో మాట్లాడుతున్నట్టే ఈ బొమ్మతోనూ వైద్యుడు మాట్లాడి తనకు అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని మీద ప్రాక్టీస్ చేయడం మూలాన రియల్గా ఒకవేళ పేషెంట్ వస్తే దానికి సంబంధించిన ఏవైతే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని మనము తగ్గించగలుగుతాం. నేను మొత్తము నివారించగలుగుతామని చెప్పలేను, కానీ మనము తగ్గించడం అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్ అంటామండి. సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్ అంటే మనం మామూలుగా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కేస్ సినారియోని మేము ఇక్కడ రిప్లికేట్ చేయడం జరుగుతుంది. సో దీని మూలాన మేము ఒక రీసెర్చ్ అనేది ఇంకా ఆన్గోయింగ్ ఉంది. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది చేసిన వాళ్ళు, ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ అంటే వాళ్ళ ఎర్రర్స్ తగ్గిపోయాయి, వాళ్ళ తప్పులు అనేవి తగ్గిపోయాయి. అంటే ప్రోటోకాల్ ఎలా ఫాలో కావాలి, ఎలా పేషెంట్ని స్పందించాలనేది వాళ్ళ డైలీ రొటీన్లో డెవలప్మెంట్ అనేది చూడడం జరిగింది. ఇది మేము ఇచ్చిన ట్రైనింగ్ హాస్పిటల్స్లో వాళ్ళే మాకు చెప్పడం జరిగింది, మీ ట్రైనింగ్ చాలా బాగుంది అండ్ దీని మూలన మేము చాలా మటుకు సక్సెస్ సాధించగలుగుతున్నాము అని. భవిష్యత్తులో వైద్య పరిజ్ఞానం మొత్తం అంటే మెడికల్ కాలేజ్ మొత్తం నాలెడ్జ్ మొత్తం మనకు ఈ మ్యానికిన్స్ మీదనే చెప్పబోతున్నారు. నెక్స్ట్ 5 to 10 yearsలో ఆల్రెడీ వెస్టర్న్ పార్ట్స్లో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మన దగ్గర కావాల్సింది. అండ్ మేము దీన్ని గర్వంగా చెప్పుకోగలుగుతాము, మేము దీన్ని వీఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ సిమ్యులేషన్ సెంటర్ అనేది. ఇది సాంకేతిక విప్లవ యుగం. రోగిని పరీక్షించడం మొదలుకొని ఆపరేషన్లు, శరీరంలో అమర్చే రకరకాల పరికరాల దాకా అన్నింట్లో కూడా ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు సిమ్యులేషన్ ల్యాబ్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది, ఆర్మీ, ట్రాఫిక్, పోలీస్, ఇంకా ఎందరో నాన్ మెడికల్ సిబ్బంది అనేక వైద్య పద్ధతులకు సంబంధించిన ప్రయోగాలను, ప్రాక్టీస్ని కూడా చక్కగా చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఇదంతా కూడా అంతిమంగా పేషెంట్లకు మరింత ప్రతిభావంతంగా ఆరోగ్య సేవలను అందించడానికి ఉపయోగపడతాయి. నర్సులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి అలాంటి అద్భుత సదుపాయాల్ని కల్పించే సిమ్యులేషన్ ల్యాబ్ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్